మీరు మొదటిసారి సందర్శిస్తుంటే దయచేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. వృషభం రాశి వారికి 2022 సంవత్సరం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 2022 మొత్తం జాతకం చూసుకుంటే వృషభం 2022లో గొప్ప సంవత్సరాన్ని ఆస్వాదించవచ్చు. ఈ సంవత్సరం మీకు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులతో పాటు అద్భుతమైన కెరీర్ అవకాశాలను తెస్తుంది. వ్యక్తిగత జీవితం శాంతితో నిండి ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధం కొనసాగించవచ్చు. మీరు మీ పని లేదా వ్యాపారం కోసం కుటుంబం నుండి మద్దతు పొందవచ్చు. ఈ సంవత్సరం కుటుంబంలో పెద్ద సామాజిక సంఘటన జరగవచ్చు. మీ ప్రవర్తన మరియు పదాలపై ఎక్కువ శ్రద్ధ వహించండి. పిల్లలు విద్యలో గొప్ప పురోగతిని పొందవచ్చు. వివాహిత దంపతులు బిడ్డ పుట్టుకతో ఆశీర్వదించవచ్చు. వృషభం ప్రెషర్లకు సంవత్సరం మంచి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఈ సంవత్సరం ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు. చిన్న సమస్యలు మినహా మరియు మీ కుటుంబ సభ్యుల నుంచి ఆరోగ్య పరిస్థితి నిర్వహించబడుతుంది. 2022లో ద్రవ్య కార్యకలాపాలలో ఫలవంతమైన ఫలితాలను ఆశించండి. 2022 కెరీర్ ప్రెడిక్షన్ చూసుకుంటే 2022లో జన్మించిన వృషభం పని జీవితంలో గొప్ప సమయాన్ని కలిగి ఉండవచ్చు. సంవత్సరం కెరీర్లో శ్రేయస్సును కలిగించవచ్చు మరియు మీ కెరీర్లో అపారమైన వృద్ధి మరియు అభివృద్ధిని మీరు ఆశించవచ్చు. పుట్టిన వృషభం ఈ సంవత్సరం పదోన్నతిని ఆశించవచ్చు. మీ సహోద్యోగులు మరియు సీనియర్లతో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి మరియు వారు సహకారాన్ని చూపవచ్చు. ఇది మీ ప్రస్తుత కార్యాలయంలో పనిచేయడం మీకు మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఉద్యోగం మార్చాలని యోచిస్తున్న కార్మికులకు అలా అవకాశం లభిస్తుంది. 2022 ఆరోగ్య అంచనా చూసుకుంటే 2022 యొక్క ప్రారంభ నెలలో జనవరి, ఫిబ్రవరి జన్మించిన వృషభం చెడు ఆరోగ్య స్థితిలో బాధపడుతూ ఉంటుంది. ప్రధాన ఆరోగ్య సమస్యలు కూడా సంభవించవచ్చు. ఇది మీ దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుంది. అయితే ఈ సంవత్సరంలో సంభవించే వ్యాధుల నుండి బయటపడటానికి మీరు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్, వాతావరణ వ్యాధులు మరియు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను గమనించవచ్చు. మీరు భావోద్వేగ అల్లకల్లోలాలతో కూడా బాధపడవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి. 2022 ఫైనాన్స్ ప్రెడిక్షన్ చూసుకుంటే 2022 ఆర్థిక సమృద్ధితో జన్మించిన వృషభంను ఆశీర్వదించవచ్చు. కొత్త ఆదాయ వనరులు మీ పెండింగ్లో ఉన్న కోరికలను నెరవేర్చడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి మరియు ఈ సంవత్సరం మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడాన్ని మీరు కనుగొనవచ్చు. మీరు ఖరీదైన ఆభరణాలు మరియు జన్లతో పాటు ల్యాండ్ హౌస్ మరియు ఆటోమొబైల్ ఆస్తులను కొనుగోలు చేయవచ్చు మరియు ఇవి మీకు చెడ్డ పెట్టుబడులు కావు. పెండింగ్ చెల్లింపులు ఈ సంవత్సరం క్లియర్ కావచ్చు. మీరు మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. కుటుంబంలో జరిగే సంఘటనలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2022 లవ్ లైఫ్ ప్రెడిక్షన్ చూసుకుంటే పుట్టిన వృషభం ఏప్రిల్ 2వ వారం తర్వాత ఈ సంవత్సరం మంచి ప్రేమ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఈ సమయంలో శృంగార సంబంధంలోకి రావచ్చు. ఈ సంవత్సరం వివాహ ప్రతిపాదన ఖరారవుతుంది. వివాహిత జంట వారి మధ్య ప్రేమ మరియు కరుణను ఆస్వాదించవచ్చు. జంటలలో శాంతి కొనసాగించవచ్చు. మీ భాగస్వామి పట్ల వాదనలు మరియు కఠినమైన మాటలను నివారించడానికి ప్రయత్నించండి. ఇది మీ సంబంధంలో దీర్ఘకాలిక నష్టాన్ని కలిగిస్తుంది. 2022 ఎడ్యుకేషన్ ప్రెడిక్షన్ చూసుకుంటే వృషభం విద్యార్థులకు 2022లో మంచి విద్యా సంవత్సరం ఉండవచ్చు. పరధ్యానానికి కారణమయ్యే విషయాలు ఉండవచ్చు, కానీ మీరు అధ్యయనాలపై మీ దృష్టిని ప్రసారం చేయగలిగితే మాత్రమే మీరు గొప్ప ఫలితాలను పొందవచ్చు. పోటీ పరీక్షల ఆకాంక్షలు పరీక్షలలో మంచి మార్కులు సాధించవచ్చు. వృత్తిపరమైన శిక్షణ మరియు వృత్తి విద్యను కలిగి ఉన్న విద్యార్థులు కూడా ఈ సంవత్సరం గొప్ప అదృష్టాన్ని పొందవచ్చు. 2022 బిజినెస్ ప్రెడిక్షన్ చూసుకుంటే 2022
వ్యాపార యజమానులకు శుభవార్త మరియు అదృష్టాన్ని తెస్తుంది. మీరు మీ వ్యాపారం నుండి ఎక్కువ లాభాలను ఆశించవచ్చు. మీరు కొత్త ప్రాజెక్టులలో పెద్ద మొత్తం డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు మరియు ఫలవంతమైన ఫలితాలను పొందవచ్చు. మీరు మీ వ్యాపారంలో వివిధ మార్గాల్లో సహాయపడే కొత్త ప్రభావవంతమైన పరిచయాలను చేయవచ్చు. డబ్బు లావాదేవీలపై చాలా శ్రద్ధ వహించండి. ఈ రాశి నుండి శని గ్రహం 9వ స్థానంలో ఉంటారు. ఈ సమయంలో ఈ రాశివారు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ సోదరుడి నుండి ప్రయోజనం పొందుతారో ఆ సోదరుడు మీవారు అయితే మీ తోబుట్టువులకు సమయం మంచిది కాదు. వారి జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మొత్తం మీద ఈ సమయం మీకు మంచిది. మీరు ఏ కృషి చేసినా మంచి ఫలితాలను పొందుతారు. పరిహారం: శ్రీ శని అష్టక శ్లోకాన్ని క్రమం తప్పకుండా పఠించండి. ఈ రాశివారు నమ్మకం, ధైర్యానికి ప్రతీకగా ఉంటారు. తన కోసం కాకుండా ఇతరుల కోసం ఆరాటపడుతూ అందులో సంతృప్తి చెందుతారు. అంతేకాకుండా ప్రతీకారం కూడా ఆశించరు. కుటుంబంలో తగాదాలు, కలహాలు ఉంటాయి. కాబట్టి భార్యాభర్తలు అనవసర చర్చలకు పోకుండా మాటలను నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉండదు. ఫలితంగా ఆనందం పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ శుభ పరిమాణాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. కొంతమంది ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసేందుకు ఇది మంచి అవకాశం. సోదర సోదరీమణుల నుంచి సమస్యలు తగ్గుతాయి. ఆస్తి వివాదాలు ఉన్నప్పటికీ అవి తీవ్రంగా ఉండవు. నూతన వాహనాలు కొనుగోళ్లకు ఇది సరైన సమయం. అయితే శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి మంచి పరిణామాలు ఉంటాయి. వ్యాపార సంబంధిత పర్యటనలు చేసే అవకాశం ఉంది. కొంతమంది రుణాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే మంచి లాభాల ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడతారు. లావాదేవీలు సజావుగా సాగుతాయి. అధికారులకు ప్రయోజనం: ఈ సమయంలో అధికారులకు మంచి మార్పులు ఉంటాయి. జీతం పెరుగుదల, పదోన్నతులు ఆశించవచ్చు. అంతేకాకుండా పని భారం తగ్గే అవకాశం కూడా ఉంది. కొంతమందికి ఊహించని బదిలీలు ఉంటాయి. ప్రధానంగా ఉద్యోగాలు కోల్పోయిన, కొత్త ఉద్యోగాల కోసం చూస్తున్న ఉద్యోగార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అయితే ఆ సమస్యలు వెంటనే సర్దుబాటై పురోగతి సాధిస్తారు. మహిళల కోసం ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులకు చదువు బాగా సాగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు, సంఘ సేవలో పాల్గొనే వారికి పెద్ద మార్పు లేకపోయినా స్థిరత్వం అలాగే కొనసాగుతుంది. సమాజంలో విలువ, గౌరవం పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. కుటుంబంలో కష్టాలు తొలగి ఆనందం పెరుగుతుంది. అధికారులు వారి పనికి ఉన్న సమస్యలను అధిగమించి ముందడుగు వేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కించుకుంటారు.